ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? షష్ఠీదేవి ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే అందరికీ కూడా మార్గశిర మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ అందరి ప్రోత్సాహంతో ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తున్నందుకు మరొక్కసారి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక మార్గశీర్ష మాసం అంటే శ్రీకృష్ణుడు సాక్షాత్తు తానే ఈ మాసంగా కొలువై ఉంటానని తెలియజేయడం జరిగింది. ఇది ఎక్కడో కాదండి, శ్రీమద్ భగవద్గీతలోనే స్వయంగా శ్రీకృష్ణుడే అర్జునుడికి తెలియజేయడం జరిగింది. ఈ మాసంలో అందరం కూడా లక్ష్మీ వారాలలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం చూస్తూ ఉంటాం. అయితే శ్రీ మహాలక్ష్మి ఎక్కడ కొలువు ఉంటుంది? ఎక్కడైతే తన పతి అయిన శ్రీ మహావిష్ణువుని గౌరవించడం, పూజించడం, అర్చించడం జరుగుతుందో ఆ ప్రదేశాల్లో మాత్రమే శ్రీ మహాలక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. ఇది తప్పకుండా అందరము కూడా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. శ్రీ మహావిష్ణువుతో కలిసి తనని అర్చించిన వారి ఇళ్లలో తప్పక తన స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుందని ఎన్నో పురాణ గాథలు, ఇతిహాసాలు మనకి తెలియజేశాయి. అలాగే శ్రీ మహావిష్ణువు ఎక్కడ కొలువుంటానని చెప్పాడంటే తులసి చెట్టుని ఎక్కడైతే పూజించడం జరుగుతుందో, దాన్ని సంరక్షించడం జరుగుతుందో ఆ స్థలంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కూడా నివాసం ఉండడం జరుగుతుంది. ఇది మరొక ముఖ్యమైన విషయం. కేవలం ఒక్కరినే పూజించకుండా శివ పార్వతులని, లక్ష్మీనారాయణులని, వాణి బ్రహ్మలని ఇలా కలిపి పూజించాలి. అప్పుడే తల్లిదండ్రుల ఇద్దరి యొక్క కటాక్షం మనకి లభిస్తుంది. అంతేకాకుండా మార్గశీర్ష మాసంలో మరొక విశేషం ఉంది. ఈ మాసంలో పితృదేవతలని కూడా ఆరాధించినట్లయితే వారి యొక్క అనుగ్రహం లభించి పితృశాపాలు మొదలైనవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంటే వంశాభివృద్ధి కలుగుతుంది. ఆరోగ్యవంతమైన పిల్లలు జన్మిస్తారు, వంశం కొనసాగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మార్గశీర్ష మాసం అనేక శుభ ఫలితాలను మనకు ప్రసాదిస్తుంది. అయితే మరొక విశేషం ఏమిటంటే ఈ మాసంలో అమ్మవారిని పూజించడమే కాక ఎన్నో స్తోత్రాలు మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ మాసంలో ఏ పూజ చేసినా చేయకపోయినా ఈ ఒక్క నామాన్ని కనుక మనం పట్టుకున్నట్లయితే అనేక కోట్ల జన్మల పాపాలన్నీ దగ్ధమైపోతాయి. అదేమిటంటే శ్రీకృష్ణుని నామం. కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యోమాం స్మరతి నిత్యసః జలం భిత్యా యథా పద్మం నరకాదుద్ధరామ్యహం. ఎవరైతే ఒక్కసారి కృష్ణ కృష్ణ అంటూ నన్నే ప్రతిరోజు స్మరిస్తారో వారు కమలాలు ఏ విధంగా నీళ్ళని ఛేదించుకొని బయటికి వస్తాయో అలాగే శ్రీకృష్ణ నామం చేసిన వాడిని నేను నరకం నుంచి బయటికి తీసుకొస్తాను అని సాక్షాత్తు నారాయణుడే చెప్పాడన్నమాట. కనుక కృష్ణనామాన్ని ఎంత వీలైతే అంత ఈ మార్గశీర్ష మాసంలోనే కాక అన్ని మాసాల్లోనూ జపించుకుంటూ ఉంటే నరకం నుంచి బయటపడటం జరుగుతుంది. కనుక కృష్ణనామం అనేది ఎంత గొప్పదని గ్రహించి నిత్యం స్మరించుకోవాలి. ఎవరైతే కృష్ణనామాన్ని శ్రద్ధగా జపిస్తారో అతడు పాపి అయినప్పటికీ కూడా నరకాన్ని చేరడు అని సాక్షాత్తు స్కాంద పురాణంలోనే తెలియజేయడం జరిగింది. నిద్రపోతూ, నిద్ర లేస్తూ, భోజనం చేస్తూ, స్నానం చేస్తూ ఇలా ఏ పని చేస్తున్నా కూడా కృష్ణనామాన్ని స్మరించినట్లయితే శీఘ్రంగా స్వామివారి కృపకు పాత్రులమవుతాము. అంతేకాక మార్గశీర్ష మాసంలో దీపాలకి కూడా ప్రత్యేక స్థానం ఉంది. మనము సామాన్యంగా కార్తీక మాసంలో దీపాలన్నీ కూడా వెలిగించడం జరుగుతుంది. అయితే మార్గశీర్ష మాసంలో కూడా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే అది ఇంట్లో కానీ విష్ణు ఆలయంలో కానీ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే
అత్యంత పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో కూడా దీపదానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి. మన నిత్య పూజలో కూడా ముద్ద కర్పూరంతో శ్రీహరికి మంగళహారతి సమర్పిస్తే వారికి అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతారు. నల్లని అగరు ధూపంతో వేసినవాడు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రుడై నరక బాధని తప్పించుకుంటాడు. అలాగే గుగ్గిలం, గేదె నెయ్యి, చక్కెర ఇలా ఈ 3 కలిపి శ్రీహరికి ధూపం వేస్తే కోరిన కోరికలు తీర్తాయి. సాలవృక్షం జిగురుతో శ్రీహరికి ధూపం వేస్తే యక్ష రాక్షసులు నశిస్తారు. అంటే భూత ప్రేత బాధలతో బాధపడే వారందరికీ కూడా ఇదొక చక్కటి ఉపాయం అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే మార్గశీర్ష మాసంలో అనేకమైన శుభ ఫలితాలను కలిగించే పరిష్కారాలు లభిస్తాయి. మార్గశీర్ష మాసంలో శ్రీహరికి తులసి చందనాన్ని సమర్పించిన వాడికి కూడా సకల కోరికలు తీర్తాయి. మార్గశీర్ష మాసంలో తులసి దళాలతో పాటు ఉసిరిక దళాలు ఇవి కూడా ఉపయోగించి శ్రీహరిని పూజిస్తే వైకుంఠం లభిస్తుంది. తులసి దళాలతో పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మార్గశీర్ష మాసం ఇలా మార్గశిర మాసంలో అనేకమైన శుభ ఫలితాలను ప్రసాదించే ఇటువంటి ఈ మార్గశిర మాసంలో తప్పక అందరూ కూడా శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క నామాన్ని నిత్యము స్మరించి స్వామి కృపకు పాత్రులు కావాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా నిత్య పూజలో భాగంగా తులసి చందనాన్ని, కర్పూరాన్ని, అగరు ధూపాన్ని ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించి అశ్వమేధ యాగ ఫలితాన్ని పొంది సుఖశాంతులతో అందరూ కూడా వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకుంటున్నాను. నమః శివాయ చ నమః శివాయ. నమో నారాయణాయ.